2013 అక్టోబర్ 30 దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన బస్ ప్రమాదం జరిగిన రోజు. 45 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోవడం దేశాన్ని నిలువునా వణికించేసింది. ఇది జరిగిన పుష్కర కాలం తర్వాత మరోసారి అలాంటి ఘోరమే జరిగింది. నాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా దారుణం జరిగితే నేడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా మృత్యువు వెంటాడింది. ఈ రెండు ప్రమాదాలకు చాలా దగ్గరి పోలికలున్నాయి. ఒకే నెల, ఒకే రూట్, ఒకే మిస్టేక్. ఈ రెండు ప్రమాదాలు చెబుతోంది కూడా ఒకటే. కొందరి నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలను చిదిమేస్తుందన్నదే. రియాలిటీ ఏంటంటే కాసులకు కక్కుర్తి పడుతున్న కొన్ని ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ఆ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. వాటిని దారికి తేవాల్సిన అధికారులు ఆ పని చేయడం లేదు. చేసుంటే 12 ఏళ్ల తర్వాత ఇంతటి ఘోరం రిపీట్ అయ్యేది కాదు. ఇంతకు ఘోర బస్ ప్రమాదాలకు కారకులెవరు? ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుల, వారిని నియంత్రించని అధికారుల? ఈ 12 సంవత్సరాల్లో ఎందుకు పాఠాలు నేర్వలేదు? పుష్కర కాలం తర్వాత మరో ఘోర బస్సు ప్రమాదం. ఒకే నెల, ఒకే రూట్, ఒకే మిస్టేక్. మింగేసిన నిర్లక్ష్యం. 12 ఏళ్లలో ఏం మారింది? ఈ నిర్లక్ష్యాన్ని వీడేదన్నడు. 2013 అక్టోబర్ 30 దాదాపు 60 మంది ప్రయాణికులతో జబార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్దకు రాగానే కల్వర్టును ఢీకొట్టింది. కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాఢ నిద్రలో ఉన్న 60 మంది హాహాకారాలతో నిద్రలేచారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సుకి మంటలంటుకున్నాయి. చూస్తుండగానే అగ్నికీలలు చుట్టుముట్టేశాయి. ఆ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు. నాడు జరిగిన ఈ దారుణ ప్రమాదం దేశంలో అత్యంత ఘోర బస్సు దుర్ఘటనలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. నాటి ప్రమాదానికి ఎన్నో కారణాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు అడ్డుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అధికారులు సైతం హడావిడిగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలపై దాడులు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని పరుగులు పెట్టించారు. ఫిట్నెస్ లేని బస్సులో నిబంధనలు పాటించని యాజమాన్యాల లెక్క సరిచేశారు. అదే కొనసాగించి ఉంటే బహుశా మరో ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. కానీ పుష్కర కాలం తర్వాత మరోసారి మృత్యువు వెంటాడింది. 2025 అక్టోబర్ 23 బస్సులో 43 మంది ప్రయాణికులతో వేమూరి కావేరీ ట్రావెల్స్ కి చెందిన వోల్వో స్లీపర్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. NH-44 పై గమ్యం దిశగా వేగంగా దూసుకెళ్తోంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర అంతే వేగంతో బైకును ఢీకొట్టింది. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదమే ఆ ప్రయాణాన్ని డెత్ జర్నీగా మార్చేసింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి నిద్రలేచారు. వేగంగా ఢీకొట్టడంతో బైక్ బస్సు కిందకి వెళ్లి ఇంధన ట్యాంకును తాకింది. ఆ రాపిడికి నిప్పు రాజుకుంది. అది సరిపోదన్నట్టు బస్సు ముందు భాగం దెబ్బతినడంతో హైడ్రాలిక్ డోర్ తెరుచుకోలేదు. అప్పటికీ ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవడంలో జాప్యం జరిగింది. ఫలితంగా మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అచ్చంగా 2013లో పాలెంలో జరిగినట్టే అగ్నికీలలు బస్సును చుట్టుముట్టేశాయి. అప్పటికీ ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ప్రయాణికులకు తెలియలేదు. కొందరు కిటికీల అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. మిగిలిన వాళ్లు అగ్నికి ఆహుతైపోయారు. అంతా కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కర్నూలు బస్సు ప్రమాదంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఎప్పట్లాగే అతివేగం మొదటి తప్పుగా తెలుస్తోంది. డ్రైవర్ మితిమీరిన వేగమే బైకును ఢీకొట్టడానికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో తప్పు వేగంగా స్పందించకపోవడమే. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల్ని కిందికి దించే ఆలోచన చేసి ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేది. హైడ్రాలిక్ డోర్ వద్ద టైం వేస్ట్ చేయకుండా కిటికీల అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఇంతమంది చనిపోయేవారు కాదు. కాని ఆ రెండూ జరగలేదని ప్రమాదం జరిగిన తీరును చూస్తే అర్థమైపోతుంది. పైగా సాయం చేయాల్సిన వాళ్లు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ టైం వేస్ట్ చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి ఈ నిజాలను బయటపెట్టారు. ఓవైపు బస్సు తగలబడుతుంటే సహాయం చేయాల్సిన జనం చోద్యం చూశారట. కనీసం సహాయం కోసం ఫోన్లు లేక ప్రయాణికులు బోరున ఏడుస్తుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ కనిపించారని హైమారెడ్డి చెప్పారు. అంతమంది ఉన్నా ఎవరూ కనీసం పోలీసులకు కాల్ చేయలేదన్నారు. తానే కర్నూలు ఎస్పీతో పాటు ఎస్ఐ, ఇన్స్పెక్టర్కు కాల్ చేసి సమాచారమిచ్చినట్లు చెప్పారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది.
ఒక్కొక్కరిది ఒక్కో కథ. బతుకు తెరువు కోసం కొందరు, తమ వారిని కలవడం కోసం మరికొందరు, తిరుగు ప్రయాణం చేస్తూ ఇంకొందరు బెంగళూరు బయలుదేరారు. వారిలో సగం మందికి అది ఆఖరి ప్రయాణమే అయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం కావడం యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబం సజీవ దహనమైంది. బెంగళూరులో స్థిరపడ్డ రమేష్ కుటుంబం హైదరాబాద్ వచ్చి బెంగళూరు వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకుంది. భార్య, ఇద్దరు పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన తల్లి, కొడుకులు సజీవ దహనమయ్యారు. బెంగళూరుకు చెందిన ఫీల్మన్ బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన వాళ్లు ఇంకా ఆ షాక్కులోనే ఉన్నారు. తమ వారిని కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్నింటికంటే బాధాకర విషయం, ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వారిని DNA టెస్టుల ద్వారా గుర్తించాల్సి రావడమే. 2013లోనూ ఇలాగే మృతదేహాలను గుర్తించి వారి ఫ్యామిలీలకు అందించారు. నిజానికి సమస్యంతా స్లీపర్ సీటింగులోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా దేశాలు స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేశాయి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరగ్గా ఏకంగా 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటిపై ఆ దేశం నిషేధాన్ని విధించింది. కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. భారత్లో మాత్రం ప్రభుత్వాలు నిబంధనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. స్లీపర్ బస్సు లోపల క్యాబిన్ ఇరుకుగా ఉంటుంది, నడిచే ప్లేస్ కూడా ఉండదు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర ద్వారం వద్దకు చేరుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వరుస ప్రమాదాల దృష్ట్యా ఈ బస్సులను బ్యాన్ చేసే బదులు కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలు రూపొందించింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 119 పేరుతో స్లీపర్ కోచ్లో పాటించాల్సిన నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం బస్సులో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సరైన బెర్తుల లేఅవుట్ ఉండాలి. బస్సులో మండే స్వభావం లేని వస్తువుల్నే ఉపయోగించాలి. కానీ ఈ నిబంధనలకు చాలా ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బస్సులు నడిపిస్తున్నాయి. ఇష్టారీతిన బెర్తుల లేఅవుట్లు, ఫిట్నెస్ లేని బస్సులు ఉపయోగిస్తున్నారు. వాటిని సులభ నిబంధనలు ఉన్న రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక అధికారులు నిబంధనలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వేమూరి కావేరీ బస్సు కూడా సీటింగ్కు పర్మిషన్ తీసుకుని స్లీపర్గా మార్చింది. అంతేకాదు, తొలుత డయ్యూడామంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అక్కడి నుంచి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఆ తర్వాత ఒడిశాలోని రాయ్గఢ్లో ఆల్టరేషన్ తో పాటు ఫిట్నెస్ చేయించారు. ఆల్టరేషన్ లో రాయ్గఢ్ రవాణా శాఖ అధికారుల నుంచి సీటింగ్ పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం 43 సీట్ల సీటింగ్ కోసం అనుమతి తీసుకున్న బస్సును స్లీపర్ గా మార్చింది. అనంతరం 2018లో ఈ బస్సును తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు. 2023లో ఎన్ఓసీతో డయ్యూడామంలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించి 2023లో స్లీపర్ కోచ్గా మార్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కాసుల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాయో చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం, 2013 నాటి ఘోర ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలపై అదే దూకుడు కొనసాగించి ఉంటే బహుశా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో.